ఇదివర లెక్క 1వ తారీఖు రాగానే ఏమాయే అన్నట్లేం లేదు. ఇప్పుడు ముసలోళ్లకు దివ్యాంగులకు అందరికీ ఇంటింటికి తిరిగి మరి పింఛన్లు ఇస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. వానవడని ఎండగొట్టని సలివెట్టని ఫైల్ రాగానే పైసలు పట్టుకొని ఇల్లు తిరుగుతుర్రు లీడర్లు అన్నట్టు. ఈసారి 1వ తారీఖు ఆదివారం నాడొచ్చిందని 31వ తారీఖు నాడే పింఛన్ పైసలు చేతిలో పెట్టి ఇగ్రేం చేసిర్రు. మరిగా మనం కూడా అట్లట్లా ఊర్ల పంటి తిరగొద్దాం పార్రి. వానలు పడని వరదలు రాని పింఛన్లు ఇచ్చుడు మాత్రం ఆగొద్దు అన్నట్టే నడిచింది పోన్రి. అవి చూడర్రే, మొగులకు బొక్క పడ్డట్టు ఓ దిక్కు బొట్ట వాన పడతానే ఉన్నది. అయినా సూత తడిస్తే మొలకెత్తుతామా పాన్రే అన్నట్టు ఇంటింటికి పోయి ముసలోళ్ళ చేతులలో పింఛన్ పైసలు పెట్టిండ్రు. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ శత్తిర్లు పట్టుకొని కదిలిండ్రు. ఇండ్లకు పోయి ముసలోళ్లను దివ్యాంగులను నోరార బలకరించి పైసలు చేతులు పెట్టి ఇంకేమన్నా ఆపది సాపతి ఉన్నదా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈసారి పైలు ఆయితారం నాడొచ్చింది కాబట్టి ఇక ఓ రోజు ముందుగానే ఇస్తాను. మరిగా అట్లుంటది కూటమి సర్కారోళ్ళ పంతనం అన్నట్టు పబ్లిక్ కు పూస ఉచ్చిండ్రు లీడర్లు. పబ్లిక్ ముంగట్నే 4,000 అని నోట్లు లెక్క పెట్టి మరి పింఛన్లు పంచిండ్రు. సచివాలయం ఉద్యోగులు కూడా వాన పడతాందని ఇంటికాడ ఊకోకుండా తడవకుండా కోటేసుకొని పోయి ఇంటింటికి తిరిగి పోటువోలు దించి మరి పింఛన్ పైసలు ఇచ్చిండ్రు. లెక్కకైతే సీఎం బాబు సారు కూడా తొలత కర్నూలు జిల్లా ఓర్వకాళ్ళకు పోయి తన చేతుల గుండా పబ్లిక్ కు పింఛన్లు పంచి పెట్టాలని అనుకున్నారట. కానీ పొట్టు వానలు చేయబట్టి సారాటు పోనీకే వీలు వాళ్ళేదట. ఇక రాష్ట్రం అంతా ఎటు చూసినా వానలే ఉన్నాయి కాబట్టి సచివాలయం ఉద్యోగులకు ఎక్కడన్నా తిప్పలైతే పంచిన కాడికి పంచి తత్తిమ పింఛన్లు 1-2 దినాలలో పంచుర్రి అని చెప్పిండ్రట. ఎవళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు అన్నట్టు చెప్పిర్రట. మరిగా వాళ్ళ మంచి చెడు కూడా పట్టించుకోవాలి కదా అన్నట్టు ఆలోచనలు చేసిండ్రు. ఏమైతే గాని కొలువులు చేసుకునేటోళ్లకు 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖు నాడే జీతాలు పడ్డట్టు. 1వ తారీఖు సెలవు వచ్చిందని 31వ తారీఖు నాడే ఏపీలో పింఛన్లు పంచిండ్రు. అందుకే పబ్లిక్ మస్తు దిల్కుష్ అవుతాండ్రట. ఈ ఎండలు చల్లకుండా పెయ్యంతా మండేటట్లు కొడుతున్నాయి. అసలు మనం ఎండాకాలంలో ఉన్నామా వానాకాలంలో ఉన్నామా అని అనిపించింది మొన్నటిదాకా. చూస్తుంటే వానాకాలం పోయినట్లే, వానల జాడ కూడా లేనట్లే అని చాలా మందే అనుకుర్రు. కానీ వానదేవుడు పిలువని సుట్టమోలే మళ్ళా రానే వచ్చిండు. మిమ్మలను ఈడ్చిపెట్టి నేను ఎక్కడ పోతా అన్నట్లు ఇయ్యర జోపిండు. మరి కుండపోత వానలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమయ్యిందో మనం కూడా అరుచుకోవాలిగా. చలో అవనిగడ్డల అద్దరగొట్టింది, ఇబ్రహీంపట్నంలో ఇరుసుకబడ్డది, మచిలీపట్నాన్ని మడతపెట్టింది, నందిగాంను నానబెట్టింది. గిట్ల బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం దెబ్బకు విజయవాడ పట్నాన్నైతే ఓ మల్కార్చుకుండు వానదేవుడు. కొట్టుడంటే అట్లిట్ల కాదు సుమా, ఒకటే దెబ్బకు పట్నం అంతా సముద్రం అయ్యింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ అయితే నీళ్ళల్లో అంబాడింది. 3 అడుగుల మందం నీళ్లు చేరి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అయ్యింది. మచిలీపట్నం సెంటర్ చౌరస్తా చుట్టూ నీళ్లు నిలబడ్డాయి. ఇక బస్ స్టాండ్ అయితే చిన్నపాటి బీచే అయ్యింది. లోపలికి బయటికి వచ్చిపోయే ప్రయాణికులు ఏడ గుంతలున్నాయో తెలవక అడుగుల అడిగేసుకుంటూ పోయిర్రు. మోరీలు వంగినాయి. ఎక్కడికక్కడ వరద నీళ్లకు తోడు మురికి నీళ్లు నిలబడేటాళ్లకు అంతా చిత్తడి గుడివాడ ఇంకా విజయవాడ బస్ స్టాండ్లలో కూడా ఫుల్ నీళ్లు చేరినాయి. దీంతోని తోవెంట పోతున్న బండ్లకు బాట సాప్గా అవుపడక ఎక్కడ బండ్లు అక్కడనే ఆగినాయి. మొగల్రాజుపురంలా ఒక ఇంటి మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. అప్పటికే వానలకు ఇల్లు చేరిన ఇంటోళ్ళు అండ్లనే చిక్కుర్రాట. ఆయంత కొండరాయి వచ్చి నెత్తి మీద పడేటోరకు ఒకళ్ళ పానం పోయింది. మట్టి పెడ్డల కింద మొత్తం 6 చిక్కుకుంటే అండ్ల 4 బయటికి గుంజిర్రట. ఇంకో 2 ఆయపాయ మీద ఉన్నారట. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ దేవుని గుడైతే పురాగా నీళ్లతోని నిండిపోయింది. గల్లీల పొంటి వరద నీళ్లు శీతం తన్నుకొచ్చేటోరకు ఆడాడ కొందరి ఈ బైకులు కూడా కొట్టుకుపోయినాయి అంటుర్రు అక్కడోళ్ళు. గిట్ల ఈడుంది ఆడ లేదని ఏం లేదు. విజయవాడ పట్నం అంతా వానకు తడిసి ముద్దయింది. ఏ బజార్ చూసినా మోకాల్లోతు నీళ్లుండి అటు ఇటు వచ్చిపోవుడు మస్తు తిప్పలయ్యింది. అటు గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం దిక్కు వరదతోని పెద్ద ఆగమే ఉంది. గుంటూరుకెంచి హైదరాబాద్ పోయే తోవల లో లెవెల్ బ్రిడ్జి మీదకెంచి నీళ్లు పోతున్నాయి. దీంతోని అటు దిక్కు పోతోళ్లు భయభయంగానే పోతుర్రు. గిట్ల జోరు వానలు పడుతున్నాయని కొన్ని జిల్లాలకు సెలవు కూడా ఇచ్చిర్రట అధికారులు. అటు మంగళగిరి టోల్ గేట్ కాడ శీతం నీళ్లున్నాయి. బండ్లు పోతానికి కూడా తిప్పలైతుంది. ఎవ్వళ్ళు బయటికి రావద్దని అక్కడ ఎస్ఐ జనాలను హుషారు చేస్తుండు. ఏపీలో ఇట్లుంటే ఇటు తెలంగాణకు కూడా వానదేవుడు సుడివెడుతుండు. మహబూబ్ నగర్ జిల్లాల పొంగుతున్న బ్రిడ్జి దాటాలి
పట్టల్లని ఓ కారాయన సర్రున పోయిండు. నడమల పోంగానే గిట్ల నీళ్ళలోనే ఇరికిండు. ఇట్లా గీ ఒక్కతాన్నే అని కాదు, పరిగి, వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఇటు హైదరాబాద్ పట్టణంలో కూడా వానలు దంచుతున్నాయి. ఇంకా 2 రోజుల దాకా అంతటా పెద్ద వానలే ఉన్నాయి కాబట్టి అందరూ జర్రంత పైలంగా ఉండాలి అని అంటుర్రు మొగులధికారులు. ఎన్నొద్దులని ఆఫీసులలోనే కూర్చుంటారు. ఆయన ఆఫీసర్లతోని మీటింగ్లు పెడితే లెక్కలు తెలుస్తాయి గాని పబ్లిక్ కష్టం ఎట్లా తెలుస్తుంది? అందుకే తెలంగాణ మంత్రులు ఎప్పుడు మీటింగ్లే కాదు, అప్పుడప్పుడు దంట కట్టుకుని బయలుతుర్రు, జిల్లాలు సుడిపెడుతుర్రు, పనులు ఏం దాకా వచ్చినాయి, ఎట్లెట్లా నడుస్తున్నాయి అన్ని చెక్కింగ్లు చేస్తుర్రు. అట్లా రోజుకో జిల్లాకు పోతుర్రు మంత్రులు. అట్లనే ఇగో రామగుండం పోయిర్రట. ఒకసారి అరుచుకొని వద్దాం పార్రి. ఈ నడమ అస్సలు రికా ఉంటలేరు మంత్రి సార్లు. రోజుకో జిల్లాల సుడి పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేం పనులు అవుతున్నాయి, ఎంత దాకా వచ్చినాయి అని ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తాండ్రు. మంత్రులు కూడా కాళ్లకు గిరికలు కట్టుకొని తిరుగుతాండ్రు. ఇక మంత్రులు పోతుంటే ఎమ్మెల్యేలు పోరా, వాళ్ళు కూడా లైన్ కడతాండ్రు. శుక్రవారం నాడు ములుగు జిల్లాలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయిండ్రు 3 మంత్రులు. 2026 కల్లా ప్రాజెక్టు కడతాం, చాలు చేస్తామన్నట్టు చెప్పిండ్రు. ఇక శనివారం డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సారు ముగ్గురు కలిసి పెద్దపల్లి జిల్లా టూరుకు పోయిండ్రు. రామగుండం పవర్ ప్రాజెక్టు మీద చర్చ చేసిండ్రాట. 800 మెగావాట్లతోని కరెంటు తయారు చేసే ప్లాంట్ తెరుస్తారట. బట్టి సారు పాదయాత్ర చేసేటప్పుడు చూసిండట పబ్లిక్ ఆపతి. ఇక అప్పుడే అనుకున్నాడట రామగుండం బీ పవర్ హౌస్ ను మంచిగా చేయాలి అని. అందుకే ఇప్పుడు అక్కడికి పోయి ఏం కథ ఎట్టెట్టున్నదో చూసి వచ్చిండు. అంతేకాదు గోదావరి కని చౌరత్తల మీటింగ్ కూడా పెట్టిండ్రు మంత్రులు. మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని పెడదాం. ఆ పెట్టడానికి కావలసినటువంటి సూత్రప్రాయమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిరండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది జెన్కో మరియు సింగరేణి 2 కలిపి ఒక జాయింట్ వెంచర్ గా ఇక్కడ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టడానికి నిర్ణయం చేసామని కూడా మీ అందరికి చెప్తూ, మొత్తానికి గిట్ల సందు దొరికితే చాలు పబ్లిక్ కూడా తిరిగే ఈగురం చేస్తాండ్రు సార్లు. ఇచ్చిన హామీలు, చెప్పిన ముచ్చట్లు అన్ని యాదికున్నాయి, ఏం యాది మరవలేదు అన్నట్టు పబ్లిక్ లో తిరుగుకుంటా చెప్తాండ్రు. ఒక్కోటి వేసుకుంటా పోతాం అన్నట్టు మాట్లాడతాండ్రు. ఏమైనా మంత్రులు జోరు పెంచిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇయ్యాల రేపు అధికారుల పనితనం ఎట్లున్నదంటే బల్ల కింద చేయి పెట్టనిదే బల్ల మీద ఉన్న ఫైలు అసుంట కదులుతలేదు, ఫైళ్ల మీదికి అధికారుల పెన్ను పోతలేదు, సంతకాలు అయితలేవు. ఆడ ఈడ అనేం కాదు, అన్ని దిక్కుల్లా అన్ని తీర్ల ఉద్యోగాలు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా గిట్లే ఉన్నారు. అందుకే అసుంటోళ్లకు ఇసుంటి ట్రీట్మెంట్ ఇచ్చిర్రు హైడ్రా పెద్ద సార్లు. హైడ్రా గీ హైడ్రా సల్లగుండా అటు తిరిగి ఇటు తిరిగి అధికారులను ఎత్తికి చుట్టుకుంది. సర్కారు భూములలో బంగ్లాలు కట్టుకునేందుకు కాగితాల మీద సంతకాలు చేసిరని, చెరువు శిఖం భూములలో కట్టిన బంగ్లాలకు రిజిస్ట్రేషన్లు చేసిరని అధికారులకు నోటీసులు పంపించారు. చెరువులను అమ్ముకునేందుకు, అందిన కాడికి పొతం పెట్టేందుకు, బంగ్లాల మీద బంగ్లాలు కట్టేందుకు, సర్కారు జాగాల్ని కబ్జా పెట్టేందుకు వాళ్ళకి అన్ని గుండెలు ఎక్కడి అధికారుల అండ చూసుకునే ఇంత ధైర్యం చేసిరు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే వీళ్ళెందుకు ఇట్ట చేస్తారని 6 అధికారుల మీద క్రిమినల్ కేసులు రాసుకొచ్చిరు పోలీసార్లు. మున్సిపల్ కమిషనర్లు, ఎంఆర్ఓలు, జీహెచ్ఎంసీల నౌకర్లు చేసేటి పెద్ద పెద్ద సార్లు, హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్లు ఇట్టా ఎవ్వరు తగ్గలేదు. అందరికందరూ బల్లల కింద చేయి పెట్టినోళ్లే. అందుకనే ఇప్పుడు గాల చేతులకు కేసుల కాయిదాలు వచ్చినాయి అనుకుంటున్నారు ఈ ముచ్చటరికైన పట్నం పబ్లిక్. ఇక ఇది 28 హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రూబడి చిన్నగా లేదు పో. మాకాడ చెరువు కబ్జా అయింది, చెర్ల బంగ్లాలు కట్టిరు, ఫంక్షన్ హాల్ వేసిరు, శిఖం భూముల్ని పొతం పెట్టిరు అని ఇట్ట ఎప్పుడే ఆలస్యం బుల్డోజర్లు అందుకొని ఉరుకుతూనే ఉన్నాడు. ఉన్న కాడికి పోతం పెడుతూనే ఉన్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులున్న సాగి చెరువు కాడికి పోయి చుట్టూ తిరిగి చూసి వచ్చిండి ఇయాల. అంటే ఇక రేపో మాపో ఆడికి కూడా బుల్డోజర్లు పోయి ఆడి పనితనం చూపెడతాయి అన్నట్టే. 135 ఎకరాలు ఉండాల్సిన సాగి చెరువు ఓ 10 ఎకరాలలో కబ్జా పెట్టిరు అన్నట్టే చెప్పుకొచ్చిండు. గిట్టర్లు వాడు చూపెడుతున్నందుకే మా కాడ చెరువు కబ్జా అయిందంటే మా కాడ చెరువు కబ్జా అయిందని అన్ని పార్టీల లీడర్లు వచ్చి అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ లీడరు ఈ లీడర్ అని ఏం లేకుండా ఒక కాల్ పార్టీ తప్పితే అందరికందరూ వస్తున్నారు, ఫిర్యాదులు రాసిస్తున్నారు. ఏదైతే గానీ హైడ్రా పనితనం ఇటునే చూపియాలని పట్నం పబ్లిక్ అంతా హిమ్మతిస్తున్నారు సర్కారు వాళ్లకు.
అప్పట్లో ఎవ్వరు సప్పుడు కాకున్నా అక్క మాత్రం అస్సలు సప్పుడు కాక ఉండేది కాదు. సందు దొరికితే చాలు మైక్ల ముంగటికి వచ్చి దుమ్ము దులిపేది. పడ్రాని పార్టీల మీద పొట్టు దుమ్మెత్తిపోసేది. కానీ ఎలక్షన్లలో ఓడిపోయినాక అస్సలు కానొస్తలేదు. అక్క ముచ్చట్లు వినిపిస్తలేవు. ఎటు పోయిందబ్బా ఎటు పోయింది అని అనుకుంటుంటే ఇగో ఇన్నొద్దులకు అట్లిట్లా మళ్ళా 7 కొండల మీద కనిపించింది. అక్క నమస్తే. అక్క అంటే ఏ అక్కనో అనుకున్నారా? రోజక్కనే. అది వరకు నెలకు 2-3 సార్లు ఎంకన్నా సన్నిధిలో నవ్వుకుంటా కనిపించేది. కానీ ఇప్పుడు అక్క జాడపత్త దొరుకుడే మస్తు తిప్పలైతాంది. ఏమైతే చానొద్దులకు మళ్ళా మైకుల ముంగటికి వచ్చింది. ఇక ఎప్పట్లెక్కనే 7 కొండల మీద ఎంకన్న సన్నిధిలో రాజకీయాలు మాట్లాడొద్దన్నా కూడా అక్క రాజకీయాలే మాట్లాడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం కాదన్నట్టు పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు అసలు తప్పులే జరగలేదు అన్నట్టు మాట్లాడింది రోజక్క. అంతేకాదు తాను పార్టీకి రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కుతున్న లీడర్ల గురించి అడిగితే తప్పో ఒప్పో వాళ్ళే ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు మాట్లాడింది. ఇక ఓ దిక్కు రోజక్క మైకుల ముంగట మాట్లాడుతుంటే వెనుకకేంచి ఇంకో అక్క ఏం చేసిందో చూడర్రే. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. గా అక్క తండ్లాట కాదు పోన్రి. సెల్ఫీ పోటు దిగకపోతే ఫైన్ వేస్తారా అన్నట్టే చేసింది అనుకో రాదుర్రే. అగ చూడర్రే పక్కకున్నోళ్ళను వెనకకు నూకేసుకుంటా ముంగటున్నోళ్ళను బదిలాడుకుంటా ఓ దిక్కు రోజక్క మైకులలో మాట్లాడుతా అంటే పక్క పోంటి పెద్దక్క సెల్ఫీ పోరాటం నడిచింది. చెవు కాడ రోజక్క అని పాట పాడినట్టు ఒకటే పాఠం పెట్టడాలకు ఓ మలక వెనకకు తిరిగి గుర్రున చూసింది రోజక్క. అయినా సుత వెనకకు తగ్గకుండా పోటు తీసుకున్నదా కిండలేదు. ఇక అది అట్లుండని గాని అట్లిట్లా రోజక్క మళ్ళా మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పింది. మరిగా ముందు కూడా ఏపీలనే ఉండి రాజకీయం చేస్తుంది కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్పట్లో పెళ్లి సందడి సినిమాల హీరోయిన్ లెక్క చేసిన రవలక్క కూడా రోజక్క సాయితకు పోయి ఎంకన్నను దర్శనం చేసుకున్నది. అప్పటికిప్పటికి మస్తు మారిపోయింది రవలక్క అనుకుంటారు పబ్లిక్. ఇన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి. అట్లా పోయి ఫటాఫట్ దానాదని చూసేద్దాం పారి. గుప్త నిధుల పేరుతోని సక్కదనాల గుడిని తవ్వి పాడు చేసిర్రు. వీళ్ళ చేతులకు జటలు ఉట్టా అని తిటిసాపిస్తుర్రు పెద్దపల్లి జిల్లా ముత్తారం ఊరోళ్ళు. 250 ఏళ్ల కింద ఎర్రబాటి లక్ష్మీకాంతారావు అనే జమీందారు అండాలమ్మ గుడిని కట్టించిండు. అప్పటి సంది ఇప్పటి దాకా ఈ గుడి గింత కూడా చెక్కు చెదరలేదు. అసొంటి గుడిని ఎవరిలో దొంగ బద్మాషిగాళ్లు గుప్త నిధులు ఉన్నాయని పొక్కలు పెట్టిర్రు. ఆ తొర్రలకెంచి లోపలికి నిచ్చెనేసి గుళ్ళ అమ్మవారి విగ్రహాలను నాశనం చేసి పాడేయ్రు. గా బటవాయగాళ్లను దబ్బిన పట్టుకొని ఎమ్మటే లోపలేసి తోమాలే అని ఊరోళ్ళంతా ఒకటే మాటతోని కోరుతుర్రు. మరిగా పోలీసోళ్లే తెల్ల చెప్పాలే గాలి ఎవళ్ళనేది. దేశం మొత్తం సంచలనమైన కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు యాదుకుంది కదా. గా కేసులో జైలుకు పోయిన పెద్ద నిందితుడు సంజయ్ రాజ్ గాడు జైలు అధికారులను గొంతెమ్మ కొరకలు కొడుతుండట. రోజు రొట్టెలు ఇంకా కూరగాయల కూర పెడతారా, గిదేవాడు తింటాడు, చల్ నాకు ఎగ్ నూడిల్స్ కావాలి అదైతేనే తింటా అని కథలు పడుతుండట. అదిన్న జైలు అధికారులు ఈడున్నోళ్ళందరికంటే నువ్వేమన్నా మొనగాని అనుకుంటున్నావా, అందరికి పెట్టేదే నీకు పెడతాం, తింటే తిను పంట వండు, నీకోసం ఈడ ఎవ్వళ్ళు పని మనుషులు లేరు, ఇదేమన్నా నీ అత్తగారిల్లు అనుకున్నావా, ఏది పెడితే అది మూసుకొని తినాలే అని గట్టినే చెప్పిర్రట. చూడుర్రి ఓ ఆడపిల్లను అన్యాయంగా చంపినా అని గింత కూడా బెరుకు లేకుండా జైల్లో తిండి మీద యావ ఉన్నదంటే విన్ని ఏ చెప్పుతోని కొడతారో కొట్టుర్రి అని అంటురు గీ ముచ్చటిన్నోళ్ళు. సర్కారోళ్ళు ప్రకృతిని పెంచేతందుకు రోడ్లకు పక్కపొంటి చెట్లు నాటుతుంటే గా చెట్ల నడుమ గంజాయి మొక్కలు మొలుస్తున్నాయి. హయత్ నగర్ ఏరియాల హైదరాబాద్ విజయవాడ పెద్ద రోడ్డుకు పక్కపొంటున్న ఆముదం గింజల నడుమ గంజాయి గింజలు ఎట్లా పడ్డాయో ఏమో గాని గంజాయి మొక్కలు మొలిచినాయట. ఎవరో సూషి పోలీసోళ్లకు మతల బంధించేటాళ్లకు ఆళ్ళొచ్చి పీకిపోయిర్రు. మరి గాళ్ళేం చేస్తారో చూడాలిగా.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ మొగపిల్లగాండ్ల బల్లెకు పోయిండు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేశారు. గా బళ్ళ చదువుకునేటి పొల్లగాండ్లతోని ముచ్చట్లు పెట్టిండు. వాళ్ళకు పెట్టేటి తిండి ఎట్లుంది, వాళ్ళ చదువులు ఎట్లా సాగుతున్నాయి, హాస్టల్ల సౌలతులు ఎట్లున్నాయి అనేటిదంతా అరుచుకున్నాడు. ఎటు బువ్వేలయ్యింది, ఇంత తింటే కడుపులో ఆసర పడ్డట్టు అవుతుంది, అటు పొల్లగాండ్లకు పెట్టేటి తిండి ఎట్లుందో తెలుస్తుంది అని అనుకున్నట్టున్నాడు. సార్ కూడా పొల్లగాండ్ల నడుమ కూర్చొని 4 ముద్దలు తిన్నాడు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.